హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే ఫిబ్రవరి 7 తారీఖు నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. మొదటి మ్యాచ్ మనకు యూఎస్ఏకి ఉంది. మొదటి మ్యాచ్ ఎలాగో ఇండియాని బోని కొడుతుంది. ఎందుకంటే ఇండియా ఉన్న భీకర ఫామ్లో ప్రజెంట్ ఇండియా ముందు ఏ టీం కూడా నిలబడేలా కనిపించట్లేదు. నాకు తెలిసి ఈ టీ20 వరల్డ్ కప్ ఈ టోర్నీ అయిపోయే లోపల ఇండియా టీ20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్లో అయినా కనీసం 300 కొట్టేలా కనిపిస్తుంది. ఎందుకంటే అంత డేంజరస్ టీం అనేది మన దగ్గర ఉంది. రీసెంట్గానే ఎంఎస్ ధోని గారు కూడా మాట్లాడడం జరిగింది. మన ఇండియా టీం ఎలా ఉందంటే ప్రజెంట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా సాలిడ్గా ఉంది. ప్రపంచంలో ఏ టీం కూడా ఇంత సాలిడ్గా ఉందా అన్న విధంగా ధోని గారు ఆల్రెడీ కితాబ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే వార్మప్ మ్యాచ్ జరిగిందో సౌత్ ఆఫ్రికాతో, ఈ టీ20 వరల్డ్ కప్లో మన ఇండియాకి ఏదైనా పోటీ ఇచ్చే టీం ఉందా అంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికానే. కానీ సౌత్ ఆఫ్రికాకే నిన్న స్ట్రైట్గా వార్నింగ్ అయితే ఇచ్చేయడం జరిగింది. మీరు ఆడుతుంది జస్ట్ టీమిండియాతో కాదు, 2026 టైటిల్ అందుకోబోయే టీం, టీ20 వరల్డ్ కప్ని కొట్టబోయే టీంతో అని చెప్పి స్ట్రైట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరొకసారి నిన్న వార్మప్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ అద్దరిపోయే ఫామ్లో ఉన్నాడు. 20 బాల్స్లో 2 4లు 7 6లతో 265 స్ట్రైక్ రేట్తో 53 రన్స్ చేశాడు. అంటే ఎలాంటి భీకరమైన ఫామ్లో ఉన్నాడో మనం అర్థం చేసుకోండి. ఏంటంటే ఇది కష్టపడి సంపాదించుకున్నాడు, అదృష్టం వల్ల రాలేదు, కష్టపడి సంపాదించుకున్నాడు. రంజీ ట్రోఫీలో అదిరిపోయే ఫామ్తో ఉన్నాడు. తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో 4 మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది. ఒక మ్యాచ్లో కూర్చున్నాడు, బ్యాకప్ ప్లేయర్గా ఉండి ఇప్పుడు మెయిన్ ప్లేయర్గా మారాడు. ఎందుకంటే న్యూజిలాండ్లో దాదాపుగా న్యూజిలాండ్ సిరీస్లో 200 పైగా స్కోర్ చేయడం జరిగింది. అలాగే వార్మప్ మ్యాచ్లో కూడా రెచ్చిపోతున్నాడు. ఏకంగా అభిషేక్ శర్మకే పోటీ ఇస్తున్నాడు. సరే, అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుందాం. అభిషేక్ శర్మ నిన్న 18 బాల్స్ ఆడి 24 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. నడవలేదు, రిటౌట్ అవుట్ వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే అభిషేక్ శర్మ గారు నిలబడితే స్కోర్ బోర్డ్ ఎలా పరుగులు పెడుతుందో మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అవ్వబోతుంది ఓపెనర్గా. ఇషాన్ కిషన్ ఒక సైడు ఉతుకుతున్నాడు, ఇంకో సైడు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళిద్దరు కానీ పవర్ ప్లే కానీ నిలబడగలిగితే ఈజీగా ప్రతి పవర్ ప్లే కూడా 80 రన్స్ పైగా ఈజీగా స్కోర్ రావడం జరుగుతుంది. సో అంత డేంజర్ కాంబినేషన్ అనేది మన దగ్గర ఉంది. తర్వాత తిలక్ వర్మ ఇంజరీ నుంచి వచ్చాడు. ఇంజరీ నుంచి వచ్చి ఏ మాత్రం తడబడకుండా యూఎస్ఏతో అదిరిపోయి స్కోర్ చేయడం జరిగింది. నిన్నటి మ్యాచ్లో కూడా దాదాపుగా 236 స్ట్రైక్ రేట్తో 19 బాల్స్లో 45 రన్స్ చేశాడు. అంటే ఎలాంటి డేంజరస్ ఫామ్లో మన తెలుగు తేజం తిలక్ వర్మ ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్కు ముందు 16 బాల్స్లో 30 రన్స్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి అక్షర్ పటేల్ ఇంజరీ నుంచి వచ్చాడు, 23 బాల్స్లో 35 రన్స్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్ 11 బాల్స్లో 16 రన్స్. నడవట్లేదు, బట్ ఏదో ఒక మ్యాచ్లో మనోడుగా పుంజుకుంటాడు. కాకపోతే డౌట్ ఏంటంటే రింకు సింగ్ వరకు బ్యాటింగ్ వీళ్ళు రానియగలుగుతారా లేదా అనేది చిన్న డౌట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మన కుంఫు హార్దిక్ పాండ్యా 300 స్ట్రైక్ రేటు, 10 బాల్స్లో 30 రన్స్. ఎలాంటి ఫామ్లో ఒక్కొక్కరు ఉన్నారో అర్థం చేసుకోండి. ఏంటంటే అవతల టీంలో ఎవరైతే బౌలర్స్ ఉంటారో వాళ్ళకి పెద్ద తలనొప్పిగా అవబోతుంది. ఏంటంటే ఒకరిని అవుట్ చేస్తే ఇంకోరు వస్తున్నారు కదా అన్నట్టు అంత డేంజర్గా ఉన్నారు. ఎందుకంటే 1వ స్థానం నుంచి మాక్సిమం 9వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. దాంతోపాటు బూమ్రా ఆడగలడు, హర్షిత్ రాణా కూడా కావాలంటే ఆడగలరు. కాబట్టి చాలా డేంజరస్ బ్యాటింగ్ లైనప్ అనేది మనకుంది. దాంతోపాటు బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్న హర్షదీప్ ఒక వికెట్ తీసుకోవడం జరిగింది, శివం దుబే ఒక వికెట్ తీసుకున్నాడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నాడు. తర్వాత అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. విషయం ఏంటో చెప్పాలి, నిన్న మన బౌలింగ్ డిపార్ట్మెంట్ 11 మంది ప్లేయర్లలో 9 మంది బౌలింగ్ చేశారు. 9 మంది బౌలింగ్ చేశారు. జస్ట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్ప మిగతా 9 మంది బౌలింగ్ చేశారంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళని కాకపోతే వీళ్ళని, వీళ్ళని కాకపోతే ఏంటంటే బౌలర్స్ని తిప్పేయచ్చు అనమాట, మార్చేయచ్చు. 9 మంది బౌలింగ్ చేశారంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఇంత సాలిడ్గా ఉంది, బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇంత సాలిడ్గా ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి టీం ఎక్కడ కూడా ఉండదు. 9 మంది బౌలర్స్ ఏంది, 9వ స్థానం దగ్గర బ్యాటింగ్ లైనప్ ఇంత స్ట్రాంగ్గా ఉండడం ఏంది. ప్రపంచంలో ఏ టీం కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఆల్రౌండర్లు ఎక్కువ ఉన్నారు, బౌలింగ్ చేయగలరు, బ్యాటింగ్ చేయగలరు. ఇక 20 ఓవర్లలో ఓవరాల్గా 240 రన్స్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా కూడా మంచిగా బ్యాటింగ్ ఆడింది అనుకోండి. సౌత్ ఆఫ్రికా నుంచి మెకలం 38 రన్స్, రికెల్టన్ 44, స్మిత్ 35, స్టబ్స్ 45, అలాగే జాన్సన్ 31 పరుగులు చేసి ఓవరాల్గా 20 ఓవర్లో 210, 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయడం జరిగింది. బాగానే బ్యాటింగ్ ఆడింది అనుకోండి. బట్ ఏంటంటే ఈ టీము కొద్దిగా టీమిండియాకు పోటీ ఇవ్వగలదు. బట్ వార్మప్ మ్యాచ్లోనే టీమిండియా ఏ విధంగా ఆడిందంటే మెయిన్ మ్యాచ్లో ఇంకా ఏ విధంగా ఆడుతుంది అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఎంటైర్ సిచ్యువేషన్లో బ్యాడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే సంజు శాంసన్ ఇక గ్రౌండ్కే బౌండరీ బెంచ్కే పరిమితమైనట్టు మళ్ళీ. ఎందుకు అంటే ఇషాన్ కిషన్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇషాన్ కిషన్ ఎవరు టచ్ చేయరు. తిలక్ వర్మ కూడా ఏ రేంజ్లో ఫామ్లో ఉన్నాడో మనందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే అతన్ని కూడా ఎవరు టచ్ చేయరు. కాబట్టి నాకు తెలిసి ఎంటైర్ ఈ టోర్నీ మొత్తం సంజు శాంసన్ బౌండరీ అవతల ప్లేయర్స్కి జస్ట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి మాత్రమే ఉంటాడేమో అని అనిపిస్తుంది. ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే టీ20 వరల్డ్ కప్లు జరుగుతున్నప్పుడు ఎవరైనా ప్లేయర్స్కి, మన ఇండియన్ ప్లేయర్స్కి అలా కావద్దని కోరుకుందాం. ఏదైనా చిన్న ఇంజరీ అయితే తప్ప సంజు శాంసన్ తిరిగి టీంలోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ
టీం మొత్తం సాలిడ్‌గా ఉన్నట్టయితే ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ మొత్తం ఆ బెంచ్‌కే మళ్ళీ పరిమితం కావడం జరుగుతుంది. సంజు శాంసన్ చేతులారా చేసుకోవడం జరిగింది. చాలా అవకాశాలు రావడం జరిగింది. న్యూజిలాండ్ సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం 46 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇషాన్ కిషన్ అదే 4 మ్యాచ్‌ల్లో 200 పైగా స్కోర్ చేయడం జరిగింది కాబట్టి ఇషాన్ కిషన్ కష్టపడే స్థానం సంపాదించుకోవడం జరిగింది. బట్ ఓవరాల్‌గా ఏంటంటే 7వ తారీఖు నుంచి టీ20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి మ్యాచ్ ఖచ్చితంగా మనదే బోర్ని కొడుతుంది. అలాగే ఓవరాల్‌గా ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా 300 కొడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే డైలీ స్పోర్ట్స్ ఇంకా మూవీస్ సంబంధించిన వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.